49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఏం సార్ మన ఏపీలో ఆహారం మీద యుద్ధమే జరుగుతున్నంత ఫీలింగ్ కలుగుతుంది. పాలు కల్తీ వల్ల నలుగురు చనిపోయారు రాజమండ్రిలో అంటున్నారు. ఇది ఏం జరుగుతుంది అంటారు? ఏం మాట్లాడుతున్నారు? ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం తనిఖీ లేకపోవడం వల్ల ప్రభుత్వానికి విపరీతమైన బ్యాడ్ నేము, ప్రజల ప్రాణాలకి హాని కలుగుతుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా ఘోరాతి ఘోరంగా ఏపీలో అసలు నిర్లక్ష్యం అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. కనీసం కల్తీ ఉందా లేదా అనేది కనీసం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా లేరా అని ఫుడ్ సేఫ్టీ అధికారుల నెంబర్లు కూడా ఎమ్మెల్యేల దగ్గర లేవు. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎమ్మెల్యేల నెంబర్లు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఫుడ్ సేఫ్టీ అధికారులు నెంబర్లు ఎమ్మెల్యే దగ్గర ఉంటాయి. ఆ నెంబర్లు కూడా ఎమ్మెల్యేల దగ్గర లేవు. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా లేదా ఎమ్మెల్యేలకే తెలియట్లేదు. అంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఫుడ్ అనేది లేకపోతే మిల్క్ కానీ ఇలా కల్తీ అయ్యే స్కోప్ అవకాశం ఉంటుంది. ఎప్పుడు నిరంతరం తనిఖీలు జరిగితే ఒకరోజు కాకపోతే ఒకరోజు తనిఖీలు జరిగితే ఏదైనా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన రాజమండ్రిలో అదే జరిగింది. పాలు మిల్క్లోనే కల్తీ జరిగిందని నలుగురు చనిపోయారు. 12 మంది చాలా సీరియస్గా ఉన్నారు. మొత్తం 106 కుటుంబాలు ఈ యొక్క మనకి ఆ మిల్క్ సప్లై వల్ల 106 కుటుంబాలు సప్లై చేశారంట. ఇది ఒక ప్రధాన అంశం. ఇప్పుడు 46 ఆవులు ఈ యొక్క మిల్క్ ద్వారా అంటే ఈ మిల్క్ 46 పశువుల ద్వారా ఈ మిల్క్ తీసుకున్నారు. ఆ పశువులు కూడా టెస్ట్ చేస్తున్నారు. వాటికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా, అవి తిన్న గడ్డి ఏంటి, గడ్డిలో ఏదైనా కలిసిందా, లేకపోతే ఈ పశువులకైనా ఆరోగ్య సమస్య ఉందా, ఈ యాంగిల్లో మొత్తం గవర్నమెంట్ చాలా సీరియస్గా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ బ్యాక్ అక్కడ ఉన్న కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్స్ ఇవన్నీ. అదేవిధంగా ఇంకో అంశం ఏంటంటే వాటర్ ద్వారా లేకపోతే దోమల ద్వారా ఈ యొక్క ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇలాంటి ప్రమాదానికి అంటే చనిపోవడానికి కారణం అని చెప్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం అని చెప్పి కలెక్టర్ గారు నిర్ధారించడం జరిగింది. అన్నింటికంటే ప్రధాన అంశం ఏంటంటే ఇప్పుడు 12 మంది వరకు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. నలుగురు అయితే చనిపోయారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించారు 10 లక్షల రూపాయలు వాళ్ళకి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. సో మొత్తం 106 కుటుంబాలకి ఈ మిల్క్ సప్లై జరిగిందంటే ఇంకా ఇది మరణాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉండొచ్చు. అందరూ కూడా విమర్శిస్తున్నారు అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు విమర్శిస్తున్నారు. కనీసం ఒక నెల కాకపోతే ఒక సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఒక్కొక్క ప్రాంతాన్ని మీకు అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో అధికారులు అందరూ ఉంటారు కదా, ఒక రోజు కాకపోతే ఒక రోజు, ఒక నెల కాకపోతే ఒక రోజు, 15 రోజులకు వారానికి ఒకసారి తనిఖీ చేసినా సరే ఇలాంటి సమస్య ఉండదు కదా. సో ప్రభుత్వానికి బ్యాడ్ నేము, ఉద్యోగస్తులకి బ్యాడ్ నేము, అమాయకమైన ప్రాణాలు కోల్పోతున్నారు. మనం ఫుడ్ సేఫ్టీ అధికారుల మీద మన సింహాసనం అంశం మీద కూడా మాట్లాడినప్పుడు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల మీద మాట్లాడు, లడ్డు అంశం మీద మాట్లాడినప్పుడు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరమైన అంటే ప్రభుత్వం ఒత్తిడి చేస్తేనో లేకపోతే మాలాంటి వ్యక్తులు ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే మీరు స్పందిస్తారా? ఫిర్యాదు చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకు ఫిర్యాదు చేయాలి? ఫిర్యాదు చేసిన వాళ్ళు చేస్తారు, చేయకపోతే మీరు చెకింగ్ చేయరా? మీ బాధ్యత కాదా? ఫుడ్ సేఫ్టీ అధికారులు బాధ్యత కదా? అంటే మీ పబ్లిక్ ఫిర్యాదు చేస్తారని మీకు ఇచ్చేస్తారా? అది పూర్తిగా తప్పది. ఎందుకంటే ప్రజలు కొన్ని సందర్భాల్లో ఫిర్యాదు చేస్తారు, కొన్ని సందర్భాల్లో ఆర్గ్యుమెంట్ చేసి క్వశ్చన్ చేసి వెళ్ళిపోతారు. మీరు ఖచ్చితంగా తనిఖీ చేయాల్సిన బాధ్యత ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్లు వెంటనే సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, అట్లాగే ఇది గేదెలు రైతులు మేపే గేదెల వారు వచ్చిందా, ఏదైనా డైరీ లింక్ ఉందా దీనిలో అని అంటున్నారు. అదేం చెబుతుంది? లేదు, వరలక్ష్మి డైరీ ఉందని చెప్తున్నారు. ఇంకో అంశం ఏంటంటే డైరెక్ట్గా పశువుల నుంచే తీసుకొచ్చారంట. పశువులు అంటే ఆవులు వస్తాయి, పశువులు అంటే గేదెలు వస్తాయి. ఈ రెండింటి నుంచి తీసుకొచ్చారన్నారు. డైరీ అయితే మన కలెక్టర్ గారు చెప్తుంది వరలక్ష్మి డైరీ అని చెప్తున్నారు. వరలక్ష్మి డైరీ ఉందా లేదా లేకపోతే డైరెక్ట్గా తీసుకొచ్చి అమ్ముతున్నారో మనకు తెలియదు. ఇంకో అంశం ఏంటంటే ఈ పశువులు ఎక్కడైతే గడ్డి మేసాయో ఆ ప్రాంతాన్ని కూడా టెస్ట్ చేస్తారు. అంటే ఆ గడ్డిలో ఏమైనా వేరే రకమైన కలవడం వల్ల ఈ పాలు మిల్క్ పొల్యూట్ అయిందా, లేదంటే ఆవులో ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల మిల్క్ పొల్యూట్ అయిందా, ఈ అంశాన్ని గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇప్పుడు ఈ 106 కుటుంబాలు ఎవరికైతే మిల్క్ సప్లై చేశారో వాళ్ళందరినీ కూడా డైలీ ఇప్పుడు ఈరోజు నైట్ నుంచి కూడా టెస్ట్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ అని చేస్తారు. ఎవరికైనా సీరియస్గా ఎలా ఉంటే మాత్రం వెంటనే గవర్నమెంట్ వాళ్ళు టేక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఆహార శాఖ మంత్రి అనే వాళ్ళు ఇంతకుముందు వినపడేది. గత 15 సంవత్సరాల నుంచి ఏ మంత్రులు ఎవరికి కేటాయించట్లేదు. ప్లస్ అట్లాగే అధికారులను కూడా, గవర్నమెంట్ అధికారులను కూడా చాలా ఖాళీలు ఉన్నాయి, ఉదాహరణగా కనపడుతున్నాయి. నలుగురు కూడా కనపడతలేదని విమర్శలు వస్తున్నాయి. మరి దీన్ని ఎదుర్కోగలదా టీడీపీ గవర్నమెంట్? నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మొత్తం జరుగుతుంది. ఎక్కువ ఏపీ కానీ తెలంగాణ మన భారతదేశం మొత్తం కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ సిస్టమ్ తగ్గించేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పెడతారు. వాళ్ళు టైమ్ ఆఫ్ పీరియడ్ ఉన్నంతకాలం పని చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి సస్పెన్షన్ కానీ అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారు. కాంట్రాక్ట్ లేబర్ చట్టాన్నే తీసేయాలి భారతదేశంలోని నేను గత 6 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది మేనేజ్మెంట్ సిస్టమ్కి మంచిది కాదు, పబ్లిక్ సిస్టమ్ మంచిది కాదు. కేవలం వాళ్ళు పెంచి పోషించడం కోసం మాత్రం ఇది.
సో ఈ యొక్క ఏదైతే మనకి ఆ కాంట్రాక్ట్ లేబర్ సిస్టమ్ అనేది పూర్తిగా రాంగు. చట్టం యొక్క ఉద్దేశం పక్కదారి పట్టింది. ఆ చట్టం ఉద్దేశం పక్కదారి పట్టినప్పుడు ప్రజలకు ఆ చట్టం వల్ల నష్టం కలిగినప్పుడు ఖచ్చితంగా ఆ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసే రైట్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ రకమైన వాతావరణం. అందుకని ఈ అవుట్ సోర్సింగ్ సిస్టమ్ ఇప్పుడు ఈ ఎవరైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు కనీసం ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తనిఖీ చేస్తే ఇలాంటి సమస్య ఉండదు. నేను చెప్తున్నాను, నా దగ్గర ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. గతంలో చాలామంది ఫిర్యాదు చేస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులు 15 రోజుల వరకు విజిట్ చేయలేని సందర్భాలు ఉన్నాయి. ఒక దగ్గర కల్తీ జరిగింది, నిర్లక్ష్యంగా ఉంది అని హోటల్లో కూడా ఫిర్యాదు చేస్తే వాళ్ళు 15 రోజుల తర్వాత విజిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఎక్కడెక్కడ ఈ రకంగా కల్తీ జరుగుతుందో లేకపోతే ఫుడ్ సేఫ్టీ సరిగ్గా లేదని అధికారులు కూడా తెలుసు, కానీ తనిఖీ చేయట్లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే లేట్గా తనిఖీ చేయడం అంటే వాళ్ళ నిర్లక్ష్యం అనేది ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఫుడ్ సేఫ్టీ అధికారుల మీద కనుక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోగలిగితే ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిగెత్తే అవకాశం ఉంటుంది. వాస్తవంగా చెప్తున్నాను, సీరియస్ ఇన్సిడెంట్స్ కూడా మీరు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పుడు ఏదో జరిగిపోతుందని మీరు వెళ్ళినా సరే వాళ్ళు 1 వీక్ వరకు వెళ్ళే అవకాశం లేవు. అలాంటి వాతావరణం ఏపీలో ఉంది. ఓకే సార్, ఇట్లాగే డైరీల పరంగా కూడా ఎలా పడితే అలా లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. మరి మిగతా డైరీలకి ఒక డైరీలో మచ్చ వచ్చిందంటే మిగతా డైరీలకు కూడా వచ్చిద్ది అన్న భయం లేకుండా పోయింది. మరి వాళ్ళ బిజినెస్ కూడా దెబ్బతినిద్ది కదా అనే ఆలోచనలు మిగతా వాళ్ళకి ఉండట్లేదా? వాళ్ళు అయినా స్పందించాలి కదా, ఇట్లాంటి వాటి మీద ఎందుకు స్పందించట్లేదు? ఇదంతా కూడా అధికార యంత్రాంగం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే అధికారం అంటే ప్రభుత్వమైనా పరీక్షించాలి, ప్రభుత్వం నుంచి అధికారులైనా పర్యవేక్షించాలి. అధికారులు పూర్తిగా పట్టించుకున్నప్పుడు మిగతా డైరీలు ఎందుకు పట్టించుకుంటారు? అధికారులు పట్టించుకోవాలి. ఒక కొత్త డైరీ వచ్చినప్పుడు లేకపోతే ఇక్కడ ఏదైనా అలాంటి కల్తీ జరుగుతుందని స్కోప్ ఉందని తెలిస్తే అసలు మీరు అధికారులే ఉన్నారని ఎవరు తెలుసు? ఈరోజు చెప్పండి, నేను ఎమ్మెల్యే దగ్గర ఫుడ్ సేఫ్టీ అధికారుల నెంబర్ లేవు. ఎలాంటి పరిస్థితి ఉందో ఇంకా మీడియా వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది? ఎమ్మెల్యేల దగ్గర లేనప్పుడు మీడియా వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది? అలాంటి వాతావరణం ఏపీలో ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా అని కూడా అందరూ అడుగుతున్నారు. ఎవరు ఎక్కడున్నారు? ఒక ఆఫీస్ కానీ ఒక కాంటాక్ట్ నెంబర్లు కూడా లేవు. అలాంటి నిర్లక్ష్యమైన పరిస్థితి ఏపీలో ఉంది. పూర్తిగా వెంకటేశ్వర స్వామి మీద పడిందా లేదా వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చిందా ఏమిటో అర్థం కావట్లా. వాళ్ళు చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామిని అసెంబ్లీలోకి తీసుకురావడము, ఈ లడ్డు వ్యవహారం గురించి నానా రాద్ధాంతం చేయడం, దీని గురించి మీరు ఏం చెబుతారు? అంటే వెంకటేశ్వర స్వామి గారిని కూడా రాజకీయాల్లో భాగస్వాములు చేశారేమో. వెంకటేశ్వర స్వామి కూడా రాజకీయాల్లో భాగస్వాములు చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే అపోజిషన్ పార్టీ అధికారం వాళ్ళకి లేకపోయినా సరే వాళ్ళు ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామని చెప్పి మన టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు గతంలో కూడా చెప్పారు, అసెంబ్లీలో ఈ అంశాన్ని గట్టిగా మేము ప్రశ్నిస్తాం. కానీ మండలిలో ఈరోజు వైసీపీ వాళ్ళు పట్టుబట్టారు. సో చైర్మన్ గారు దానికి ఒప్పుకోలేదు. మనకి 26వ తారీఖున ఈ తిరుమల లడ్డు అంశం మీద మండలిలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దానికి చైర్మన్ గారు కూడా సమయం ఇచ్చారు. కాబట్టి 26వ తారీఖున ఇచ్చారు కాబట్టి పూర్తిగా 26వ తారీఖున ఖచ్చితంగా మండలిలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. చర్చ జరగాలి కూడా. ఎందుకంటే ప్రజల్లో అపోహలు ఉంది. టీడీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన పేపర్లు మీడియాలో ఒక రకంగా చెప్తారు, వైసీపీ పార్టీకి సంబంధించిన మీడియాలో పేపర్లు ఒకలా చెప్తాయి. ప్రజలు ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. జరిగిందా కల్తీ లేదా అనేది కూడా కన్ఫ్యూజన్లో ఉంది. కాబట్టి అసెంబ్లీలో కానీ మండలిలో కనుక చర్చిస్తే అదంతా కూడా ఆన్ రికార్డ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఆ అంశం మీద చర్చించడం కరెక్టే. ఓకే సార్, అట్లాగే దగ్గర నెల రోజులు అవుతుంది, 600 పేజీలు ఇచ్చింది. ఏం ప్రయోజనం? లేదా పెద్ద వాళ్ళ పేర్లు ఉండేయని భయపడుతున్నారా? లేదా పెద్దవాళ్ళకి ఈ గవర్నమెంట్ కూడా అమ్ముడు పోయిందా అనే విమర్శలు వస్తున్నాయి. ఇవన్నిటిని ఎదుర్కోగలదా ఈ కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వానికి అధికారం ఉంది కానీ సహకారం లేదు. కూటమి ప్రభుత్వానికి అధికారం ఉంది కానీ సహకారం లేదు. కేంద్ర సహకారం కూడా అంతంత మాత్రమే ఉంది. ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా అంత సహకారంగా లేదు. అందుకే ఖచ్చితంగా ఏంటంటే ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం చేసే కొన్ని పనులను వ్యతిరేకించవచ్చు, కానీ రాష్ట్ర సంబంధించిన అంశాల మీద కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. మన దేశంలో ఎక్కడైనా అలాగే ఉంటుంది. అంటే అభివృద్ధి అంశం మీద కావచ్చు, ఇంకా కొన్ని అంశాల మీద ప్రభుత్వానికి కొన్ని అంశాలు సహకరించాలి, కొన్ని అంశాలు వ్యతిరేకించాలి. కానీ అన్ని అంశాల మీద వ్యతిరేకించడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ అపోజిషన్ పార్టీకి ఒక సమస్య అవుతుంది. కూటమికి కేంద్రం నుంచి వచ్చిన సహకారం కూడా అంతంత మాత్రం ఉంటుంది. సో సిట్ నివేదికలో కొన్ని అంశాలు కల్తీ జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. కల్తీ జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో అది గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అనుకున్న విధంగా సిట్ రిపోర్ట్ రాలేదు. వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ దగ్గరగా ఆ రిపోర్ట్స్ రాలేదు. కానీ ఇక్కడ జరిగింది అని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు బలంగా నమ్ముతుంది. ఏవైతే ఎలిగేషన్ చేస్తున్నారో ఇవన్నీ కూడా జరిగాయి అనేది వీళ్ళు నమ్ముతున్నారు. కానీ అఫీషియల్గా ఒక రికార్డుకు రావాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. అది జరగలేదు. అందుకే మళ్ళీ కమిటీ వేశారు. సో కానీ ఇది మనకి మండలిలో